విశ్వ వెంకట్ గారిని కాపాడాలండి మనం. విశ్వ వెంకట్ గారికి కాల్ సెప్టిక్ అయింది. ఆ సెప్టిక్ అంటే చాలా అయిపోయినది, మామూలుగా కాదు, ముదిరిపోయింది. అది కాకుండా ఆయనకు అందులో షుగర్ ఉందండి. షుగర్ చేయబట్టి సెప్టిక్ బాగా అయిపోయింది. దాంట్లో మనకు మెడిసిన్ తెలుసు సెప్టిక్ లో, కాబట్టి మెడిసిన్ నేను ఇస్తా కావాలంటే ఇవ్వండి ఉంది. నాకెట్లా తెలుసు అంటే నాకు యూట్యూబ్ లో నేను వీడియోస్ చూసా, యూట్యూబర్స్ వీడియోస్ పెట్టిండు చాలా మంది, చాలా వైరల్ అయిపోయిండు ఆయన. కాబట్టి విశ్వ వెంకట్ గారిని కాపాడుకునే బాధ్యత మనదే. మీరు మీ సహాయం హెల్ప్ అనేది ఉండాలి. అంటే దాన్ని బట్టి మనం కంపల్సరీ అయినా తగ్గియచ్చు. చాలా ఇన్ఫెక్షన్ అయింది ఇప్పుడు ఆయన, ఆల్మోస్ట్ నాకు తెలిసి అయితే లాస్ట్ స్టేజ్ లో ఉండొచ్చు. ఎందుకంటే ఆయనకి కాలు కడ తొడకడ స్కిన్ కట్ చేసి మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ అయిన కాడ కాలుకేసిండ్రు. అంత స్టేజ్లు అన్ని దాటిపోయిండు ఆయన. ఈ ఫస్ట్ స్టేజ్ ఎట్లా, సెకండ్ స్టేజ్ అని ఉంటాయి దీంట్లో, ఈ సెప్టిక్ లో అవన్నీ దాటిపోయిండ్రు. చాలా హాస్పిటల్స్ తిరిగిండ్రు, పెద్ద పెద్ద గొప్ప వాళ్ళు అతనికి హెల్ప్ చేసిండ్రు. ఇంకొకసారి 1,00,000 రూపాయలు ఇచ్చిండ్రంట, నేను వీడియోలో చూసా. మన చిరంజీవి గారు ఆ సార్ వాళ్ళు ఇచ్చిండ్రు, రామ్ చరణ్ సార్ వాళ్ళు కూడా చాలా మంది రెస్పాన్స్ అయిందంట ఆయనకి. కాబట్టి నేను ఆయుర్వేదంలో మెడిసిన్ ఇంత నేర్చుకొని ఈయనకు హెల్ప్ చేయలేనా అనే ఫీలింగ్ లో నేనున్నా. కాబట్టి మీరు కూడా నాకు చేయూతనివ్వండి. చేయూతనిచ్చి ఆయన దగ్గర ఉన్న వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు, మాకు హైదరాబాద్కి వచ్చేసి కరెక్ట్ 3 hours జర్నీ. సో మీరు ఆయనతో ఒకసారి ఫోన్ మాట్లాడించినా ఓకే. ఫోన్ మాట్లాడించినాక ఒకసారి వీడియో కాల్ చేసి ఆయన లెగ్ ఎట్లయితే ఉంటుందో ఆ లెగ్ది ఆ డ్రెస్సింగ్ తీసేసి, డ్రెస్సింగ్ చేసి ఉంటుంది కదా లెగ్ కి ఇన్ఫెక్షన్ అయిన కాడ, తీసేసి నాకు వీడియో కాల్ చేస్తే చక్కగా మందు తీసుకొని వస్తా, మెడిసిన్ తీసుకొని వచ్చేస్తే కావాలంటే ఒక 4-5 days వాళ్ళ ఇంటికాడ ఉంటా. ఆయనకు సీరియస్ 3 నెలలల్లా మొత్తం క్యూర్ అవుతుంది మొత్తం. విశ్వ వెంకట్ గారికి, విశ్వ వెంకట్ కొంతమందికి తెలియదు కావచ్చు, ఆ సార్ ఆది సినిమాలో తొడగొట్టు చిన్న తొడగొట్టు అంటారు చూసిందా, ఆయననే విశ్వ వెంకట్. ఆయన ఫోటో పెడతా చూడండి. అట్లా నా కాంటాక్ట్ నెంబర్ చెప్తా, 9963600248. నాకు ఫోన్ చేసి మీరు ఆయన దగ్గర తీసుకెళ్ళంటే సెట్ అయిపోతుంది, మొత్తం తగ్గిస్తా. నేను ఆయుర్వేదంలో గొప్ప డాక్టర్ దగ్గర నేర్చుకున్న పురాతనమైన మెడిసిన్, కానీ ఫుల్ అప్డేట్ చేసి నేను తయారు చేశా. ఒక అతని కోసమనే కాదు, ఎవరికైనా ఇస్తా, ఎవరికైనా తగ్గుతుంది. ఈ గొప్ప మెడిసిన్ మన ఇండియా వైజ్ కాదు, ఎక్కడ కూడా మెడిసిన్ లేదండి. ఇండియా వైజ్ అని కాదు, ఎక్కడ కూడా మెడిసిన్ లేదు. అందుకే కదా ఇప్పుడు ఈ ఇన్ఫెక్షన్ కి, సెప్టిక్ కి మెడిసిన్ లేకనే వాళ్ళు హాస్పిటల్ వెళ్తారు, వస్తారు, ఇట్లనే చూపించుకుంటారు. హాస్పిటల్లో చూపించుకొని తిరిగితే లాస్ట్ గా ఇన్ఫెక్షన్ కు మందు ఏది పని చేయకుండా ఉండేసరికి అది ముదురుకుంటా తినుకుంటా వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి కాలు తీసేయాలండి, బాగా ఇన్ఫెక్షన్ అయింది, తొడ వరకు పాకుతాంది అంటారు. కొందరికి కాలు తీసేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా, నాకు చెప్పుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నన్ను నమ్మి విశ్వ వెంకట్ దగ్గరికి నన్ను తీసుకెళ్ళండి. ఆయనకు మీరు నేను కలిసి అందరం కలిసి సహాయం చేయాలి. ఇదే నా హెల్ప్ ఆయనకు చేసేది. వరిందంటే తగ్గిస్తా నేను విశ్వ వెంకట్ గారికి. ఎంత పెద్ద ఇన్ఫెక్షన్ అయినా ఆయన లాస్ట్ స్టేజ్ లో ఉన్నారు కాబట్టి మనం తగ్గియాలి ఆయనకి. మీరు వీడియో కాల్ చేయండి, చూపెట్టండి ఆయన కాలు చూపెట్టిన తర్వాత నాకు అడ్రస్ ఐడెంటిటీ మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళినా మంచిది. ఇది హెల్ప్ చేయాలంటే హెల్ప్ అడుగుతాను నేను ఆయన విషయంలో. హెల్ప్ చేయాలంటే మీరు నాకు కాల్ చేయండి. మంచి వాళ్ళు ఏది ఉంటే ఏమన్నా ఆయనకు కూడా అమౌంట్ ఇచ్చేది ఉంటే ఇవ్వండి, ఇచ్చి ఆయనకు కాపాడండి. ఎందుకంటే ఆయన కామెడీ ఎక్సలెంట్ ఉంటది, మంచి అనిపిస్తుంది. ఈ మధ్యలో సినిమాలో కూడా రావట్లేదు అంటే ఆయనే, ఎందుకంటే ప్రాబ్లం పెద్దది కదా సెప్టిక్ అంటే.
అట్లా. కాబట్టి నేను తగ్గిస్తా. ఒక ఫిష్ వెంకట గారికి అనే కాదు, నేను ఎవరికైనా మెడిసిన్ ఇస్తా. కాంటాక్ట్ నెంబర్ చెప్తా, నోట్ చేసుకోండి, స్క్రీన్ మీద అయినా పెడతా. నాకు కాల్ చేయండి. కాల్ చేసి మీరు వీడియో కాల్ చేస్తారనుకోండి, వీడియో కాల్ చేస్తే వీడియో కాల్లో చూస్తాను నేను. చూసి ఆ ప్రాబ్లం ఎంతవరకు ఉన్నది, ఎట్లా ఉన్నది చూసి దాన్ని బట్టి మందు కరెక్ట్గా నేను తయారు చేసి ఎట్లా వాడాలి, ఎన్ని రోజులు మందు వాడాలి చెప్పేస్తాను నేను ఫోన్లో చెప్తే మీరు మీ ఏరియాని బట్టి కొరియర్ ఉంటుంది. ఆ కొరియర్ ఆఫీస్కి వెళ్ళి అడ్రస్ అవి చూసి చేస్తే కథం ఐడెంటిఫై అయిపోతుంది. ఆ అడ్రస్ నాకు పెడితే నేను కొరియర్ మీకు చేసేస్తా. 4 days వస్తుంది. లాంగ్ అంటే హైదరాబాద్ అంటే 2 days వస్తుంది. ఇంకా స్పీడ్ కొరియర్ కూడా ఉంటాయి, బట్ స్పీడ్ కొరియర్ అవసరం లేదు, మామూలుగా వేసినా వచ్చేస్తుంది. కాబట్టి హెల్ప్ చేయండి కొంచెం ఆయనకి. నాకు కూడా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలండి. ఎవరైనా కాల్ చేయండి, మందు పంపిస్తా. మొహమాట పడకండి. మొహమాట పడితే ఆ ఇన్ఫెక్షన్ అనేది, లెగ్ ఇన్ఫెక్షన్ తగ్గది. మొహమాట పడకుండా సెప్టిక్ చూపెట్టండి, నాకు చూపెట్టి మాట్లాడండి ఫ్రెండ్లీగానే. మీరు సారీ నేను ఏం చేశాను ఇట్లా నేర్చుకున్నా అనుకోవచ్చు మీరు. నేను ఆయుర్వేదం మాస్టర్, పెద్ద గొప్ప మాస్టర్. ఆయన డాక్టర్, చాలా టాప్ డాక్టర్. ఆయన దగ్గర నేర్చుకున్నా. ఇది చాలా ఓల్డ్ పురాతనమైన మెడిసిన్, ఫుల్ అప్గ్రేడ్ చేసినాం నేను. అందుకే నేను ఏమంటున్నా అంటే మన ఇండియా వైజ్ గా మెడిసిన్ లేదు ఈ ఇన్ఫెక్షన్ కి, సెప్టిక్ కి లేదు. లెగ్ సెప్టిక్ ఏమైతే అంటే తినుకుంటూ వచ్చేస్తుంది, అస్సనే ఉంటది. వీళ్ళు ఏమనుకుంటారు, ట్రీట్మెంట్ చేసుకుంటున్నా తగ్గుతా ఉంది, జస్ట్ సాటిస్ఫాక్షన్ కోసం మాత్రమే హాస్పిటల్కి పోవడం. పర్మనెంట్ గా రిజల్ట్ హాస్పిటల్లో ఉండదు. పర్మనెంట్ గా రిజల్ట్ తగ్గడం అంటే నేను తగ్గిస్తా ఉండదు. అది ప్రాక్టికల్ గా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. అందుకనే పర్మనెంట్ రిజల్ట్ ఉండదు అని చెప్తున్నా. వాళ్ళకి తెలుస్తుంది, ఎందుకంటే చూపించుకుంటారు, చాలా కాలం తిరుగుతారు. 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇట్లా చాలా ఖర్చు పెట్టుకుంటారు కానీ దానికి రిజల్ట్ ఉండదు. కరెక్ట్ మందు, దానికి కరెక్ట్ మందు పెట్టి చేస్తే, డ్రెస్సింగ్ కడితే ఆటోమేటిక్ మొత్తం తగ్గిపోతుంది. సో కరెక్ట్ రిజల్ట్ ఇస్తానండి. మీరు అంత తిరగవలసిన అవసరం లేదు. ఫిష్ వెంకట గారికి కూడా మనం సహాయం చేయాలి. మీ వంతు సహాయం చేయవలసిన అవసరం మనకు చాలా ఉంది. కాబట్టి నా ఫోన్ నెంబర్తోని ఆయనకు ఫోన్ కల్పించి ఒకసారి మాట్లాడిస్తే నేను మంచి ఆయనతో మాట్లాడి వీడియో కాల్ చేసి చూసి మందు కొరియర్లో వేసేస్తాను నేను. ఇవ్వండి, ఇందులో ఉంది మొత్తం. ఇది దాదాపు ఒక 20 మెంబర్స్కి ఇవ్వచ్చు ఈ మందు. అంతా రెడీ చేసిన. ఇది మెడిసిన్ లో కలిపేటి అన్ని చూర్ణాలు ఉంటాయి. చూర్ణాలల్లా కొన్ని భస్మాలు కలుస్తాయి. భస్మాలల్లా దాంట్లో రకరకాలు ఉంటాయి. ఒక మినిమం ఒక 5 టైప్ ఆఫ్ భస్మాస్ కలుస్తాయి. 5 రకాల భస్మాలు. ఒక్కొక్క భస్మం వచ్చేసి ఒక్కొక్క కాస్ట్ ఉంటుంది. 3,000 నుంచి మొదలు పెడితే 30,000 వరకు కూడా ఉంటుంది ఒక్కొక్క భస్మం రేటు. సో అట్లా కంపల్సరీ తగ్గుతుంది, మనకు పర్ఫెక్ట్ రిజల్ట్ ఉంటుంది అంతే. అవునండి. ఈ మధ్యలో కొంతమంది మనకి అందరూ తెలిసిన వాళ్ళని హెల్ప్ అడుగుతున్నా. హెల్ప్ చేసినాక నేను కూడా ఇది ఉంటుంది కదండి, కరెక్ట్గా ఒక రూమ్ తీసుకొని క్లినిక్ పెట్టుకొని అందులో కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం ఉంది, మీరు సపోర్ట్ చేయండి. నాకేంటంటే ఐడెంటిటీ, డాక్టర్ అనే ఐడెంటిటీ కావాలని ఉంది. మరి డాక్టర్ కోర్స్ చేసిన వాళ్ళు, డాక్టర్ కోర్స్ చదివిన వాళ్ళు ఉన్నారు కదా అంటే, చదువుకున్న వాళ్ళ విద్య తెలుస్తుంది, చదువుకోకున్నా కానీ దాని విద్య ఏందనేది దీనికి తెలుస్తుంది. మనం కట్టు ఆపరేషన్ చేయట్లేదు. ఇన్ఫెక్షన్ మీద ఈ మందు ఏదైతే ఉన్నదో, ఈ మందు దాని మీద అప్లై చేసేసి మొత్తం పెట్టేసి నీట్గా మళ్ళీ డ్రెస్సింగ్ వేస్తే మళ్ళీ ఒక 10 నుంచి 20 రోజుల లోపు ఆ మనిషి ప్రాబ్లం బట్టి డ్రెస్సింగ్ ఇప్పేసి మళ్ళీ కట్టి అట్లా ఒక 3 నెలలు వేసేది ఉంటే మనకు ఫస్ట్ డ్రెస్సింగ్ కట్టేసరికి
ఏర్పడిపోతుంది. అమ్మ తగ్గుతుంది, రిజల్ట్ వస్తుంది, మెడిసిన్ వాల్యూ కరెక్ట్ ఉన్నది అనే రిజల్ట్ తెలిసేస్తుంది. అట్లా ఒక 3 నెలలు కట్టిందంటే యథావిధిగా ఫిష్ వెంకట్ గారే కాదు, ఎవరికైనా తగ్గుతుంది. యథావిధిగా నడుస్తారు, యథావిధిగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. వాపు అంటారా, ఎంత వాపు ఉన్నా కానీ ఆ వాపు కూడా తీసేస్తుంది, దాంట్లో నీరంతా లాగేస్తుంది. నాకు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు పైపులు వేస్తారు, పైపులు వేసి అందులోకి వెళ్ళి నీరు లాగేటట్టుగా అట్లా చేస్తారు. ఇదంతా అవసరం లేదు. మందు అయితే ఎప్పుడైతే పెట్టినామో రియాక్షన్ మొత్తం దానికి తీసేస్తుంది. ఎంత రియాక్షన్ ఉన్నా కూడా, ఎంత ఇన్ఫెక్షన్ సెప్టిక్ ఎంత ఉన్నా కూడా తీసేస్తుంది. మొత్తం కారి మామూలుగా అయిపోతుంది, కాలు తగ్గుతాస్తా అంటది అట్లా మందు. అట్లా నేను ఆయుర్వేదంలో నేర్చుకున్నా అండి, పెద్ద డాక్టర్ దగ్గర. ఆ సార్ చాలా గొప్ప వ్యక్తి, చాలా సీనియర్, మోస్ట్ సీనియర్. ఆయనకు 95 years ఉంటాయి ఓల్డ్. ఇప్పుడు 96, 97 నడుస్తున్నాయి. రీసెంట్ గానే ఒక 5 నెలలు అవుతుంది జరిగిపోయి. కాబట్టి నన్ను నమ్మండి, ఆయన దగ్గరికి నన్ను తీసుకుపోండి, వీడియో కాల్ చేయండి. మళ్ళా ఇంకొకటి, ఫిష్ వెంకట్ గారికి చాలా మంది హెల్ప్ చేసిండ్రు. ఒకసారి 1,00,000 రూపాయలు ఇచ్చిందంట, ఇంకొకరు ఇచ్చిండ్రు. ఇంటికి వచ్చి కూడా వీడియో తీసుకొని అమౌంట్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తాండ్రు. వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ వీడియో ముగిస్తున్నా అండి. ఈ వీడియో షేర్ చేయండి, నా ఒక్క కోరిక ఇదే. షేర్ చేస్తే ఫిష్ వెంకట్ గారికి ఈ వీడియో అందిద్ది. వాళ్ళ తెలిసిన వాళ్ళకైనా, వాళ్ళ ఫ్రెండ్స్ కైనా, వాళ్ళ చుట్టాలకైనా, వాళ్ళ పిల్లలకైనా సంథింగ్ ఇట్లా. నేను ఫిష్ వెంకట్ గారు ఎవరో, నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నట్టు. ఆయన నేను సినిమా చూసిన, అది సినిమాలో చిన్న తొడగొట్టు చిన్న అని అంటాడు కదా, ఆయననే ఫిష్ వెంకట్ గారు. కాబట్టి ఆయన నాకు తెలుసు. కాబట్టి ఇట్లా ఇదే రకంగా మీరు వీడియో సెండ్ చేసేదంటే ఆ రూపకంగా వాళ్ళకి తెలిసిన వాళ్ళు కలిస్తే ఈ వీడియో మళ్ళీ వాళ్ళకి సెండ్ చేస్తారు. చేసి నాకు ఫోన్ కాల్ వస్తుంది, ఫోన్ కాల్ బట్టి ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. అందుకే వీడియో సెండ్ చేయమని అంటున్నా. మీరు మంచి వాళ్ళు అయితే వీడియో సెండ్ చేయండి, కొద్దిగా కామెంట్స్ మంచిగా పెట్టండి. నేను MBBS FRCS ఏం చదువుకోలే, కానీ నాకు మాత్రం ఒక్క విషయం అయితే తెలుసు, మంది అయితే నాకు తెలుసు. నేను డైరెక్ట్ చదువుకోలేదు, పెద్ద గొప్ప డాక్టర్, చదువుకున్న వాళ్ళకంటే 1000 రెట్ల గొప్ప డాక్టర్. ఆ డాక్టర్ నాకు నేర్పించింది మెడిసిన్. నేనేమంటున్నా అండి, ఆల్ ఇండియా, మొత్తం ఇండియాలో మెడిసిన్ లేదు ఈ ఇన్ఫెక్షన్ కి, కాల్ సెప్టిక్ మెడిసిన్ లేదు. కాబట్టి అందుకనే నా దగ్గర ఉందని చూపిస్తున్నా. సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకొని, అందుకే నాకు ఫోన్ కాల్స్ వస్తాయి కదా, 1,00,000 ఖర్చు అయినాయి, 3 లక్షలు అయినాయి అని చెప్పుకుంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్. నన్ను నమ్మి ఆయన దగ్గర తీసుకెళ్ళిందంటే మళ్ళీ ఆయన దగ్గర కూడా వీడియో తీసి ఈ మందు మనం అప్లై చేసేటప్పుడు నేను ప్రూఫ్ గా వీడియో తీసి ఆయనకు పెట్టి మళ్ళీ వీడియో తీసి అప్లోడ్ చేస్తా. మళ్ళా మందు పెడతా, మళ్ళా ఎంతవరకు తగ్గింది ఏంటి అనేది అప్లోడ్ చేస్తా. అదంటే ఫస్ట్ ఆయన అడుగుతా, ఆయన పర్మిషన్ లేని మనం వీడియో తీసుకోలేము. కాబట్టి అట్లా, ఎందుకంటే పర్మిషన్ లేదని ఎందుకంటే నేను తగ్గించిన, కొంతమందికి మెడిసిన్ ఇచ్చిన, కొంతవరకు చాలా పెద్ద వాళ్ళకి గొప్ప వాళ్ళకి ఇచ్చిన, మామూలుగా ఉన్న వాళ్ళకి ఇచ్చిన. వాళ్ళని అడిగితే సొసైటీలో మనకి బాగా పెద్దగా ఉంది కదా బాబు, మనం ఫేస్ రివ్యూ చేయలేను, వీడియో నేను ఎలా ఇవ్వాలని చెప్పేసి అట్లా కూడా అన్నారు. ఫోన్లో అంటే మాట్లాడవచ్చు. థ్యాంక్స్ అండి, ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. వీడియో ఇంత దూరం చూసినందుకు మీకు ధన్యవాదాలు. షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, ఉంటాను. థ్యాంక్ యూ. హలో అండి, అందరికి నమస్తే. ఈరోజు మనం